మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? బైబిల్ క్విజ్ మరి 20 వీడియోస్ అప్లోడ్ అయిపోయినాయండి. స్పెషల్ వీడియో కూడా పెట్టాము. మరి రిపీట్ అయిన క్వశ్చన్స్ కూడా వీడియో చేశాము. మరి ఇటు వీడియోస్ అన్నీ కూడా మీ అందరికీ రీచ్ అయినాయని మీరు పంపిస్తున్న ఆన్సర్స్ని బట్టి మాకు అర్థమవుతున్నది. అయితే ఇంకా ఎవరైనా కొన్ని క్వశ్చన్స్ ఎక్కడైనా ఏదైనా వీడియో మిస్ అయినట్లయితే ఒకసారి చెక్ చేసుకొని ఆన్సర్స్ అన్నీ పంపించాలని ప్రభునామంలో మనవి చేస్తూ, అలాగే మీ ఫోన్ నెంబర్స్ని కూడా యాడ్ చేయండి ఆన్సర్స్ తోటి. దయవుంచి ఈ బైబిల్ క్విజ్ని ఇంకా మరి రాబోయేటటువంటి అనేక బైబిల్ క్విజెస్ ఉంటాయి కాబట్టి మీరందరికీ కూడా ఈ ఛానల్ని పరిచయం చేయాలని ప్రభునామంలో మనవి చేస్తూ, అలాగే మన ఛానల్లో వాగ్దానాలు ప్రతిదినము వాగ్దానం వస్తూ ఉంటుంది. అలాగే స్పెషల్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాము. మరి దైవ సేవకుని యొక్క మరి వీడియోస్, మెసేజెస్, నా మెసేజెస్ ఉంటాయి. మరి ఛానల్ని ఫాలో అవుతూ అనేక మందికి తెలియచేయండి. అలాగే ఛానల్ గ్రోత్ కోసం కూడా ప్రార్థన చేయాలని, అలాగే మా స్థానిక సంఘ పరిచర్య ఆయా విధాల దేవుడు మాకు అనుగ్రహించినటువంటి అనేక పరిచర్యల కోసం ప్రార్థన చేయండి. మేము దేవుని సన్నిధిలో పడుతున్నటువంటి ప్రయాస మరి అత్యంత ముఖ్యముగా ఆరోగ్యం కోసం మేము మంచిగా ఆరోగ్యంగా ఉండి దేవుని పనిచేసే కృప మా మీద నిరంతరము ఉండాలని మీ అందరి ప్రార్థనలు ఎత్తిపట్టాలని ప్రభునామంలో మనవి చేస్తూ, ఈరోజు దేవుడు మాకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని మరి మనందరికీ మీకును మాకును మనందరికీ అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 6వ వచనంలో చూద్దాం. చూడండి. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. నీకు దేవుడు ఇంకా ఆయుష్నిచ్చేదను అంటే నీకు ఇంకా భవిష్యత్తు ఉందని. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. అశ్షూరుకి సాదృశ్యం ఇక్కడ అపవాది అండి. ఈ అపవాది చేతిలో పడకుండా స్పెసిఫిక్గా దేవుడు ఈరోజు మనతో మాట్లాడారు. అపవాది చేతిలో పడకుండా విడిపించెదను. అపవాది అనేక రకాలుగా మనల్ని ఎలాగైనా మరి టార్గెట్ చేస్తూ మనల్ని ఎలాగైనా మిస్లీడ్ చేయాలని, దేవుని నుంచి త్రోవ తప్పి నడిపించాలని, దేవుని ఆజ్ఞలను కట్టడలను మరి మనల్ని మీరి మనము దేవునికి దూరం అయ్యేటట్లు చేయాలని అపవాది అనేక రకాలుగా పొంచి తిరుగుతూ ఉంటాడు. ఆ అపవాది యొక్క చేతిలో పడకుండా నిన్ను విడిపిస్తాను. యవ్వనస్తులకి దేవుడు, అలాగే చిన్న బిడ్డలకి, ఆ యొక్క రకాలైనటువంటి విశ్వాసులందరికీ కూడా దేవుడు ఈరోజు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప కృప గల వాక్కు ఏంటంటే, అశ్షూరు చేతిలో పడకుండా నిన్ను విడిపించేదను. దావీదు పడిపోయాడండి. దేవుని ఆజ్ఞను మీరిపోయి దావీదు మరి పాపంలో పడిపోయినప్పుడు మరి దేవుని యొక్క మరి ఆ యొక్క మనస్సును నొప్పించిన దావీదుగా ఉన్నాడు. ఈరోజు విశ్వాసులుగా ఉంటున్నామనే కానీ అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో తప్పిపోతున్నాం. నోటి మాటలో తప్పిపోతున్నాం, ప్రవర్తనలో తప్పిపోతున్నాం, దేవుణ్ణి వెంబడించటంలో తప్పిపోతున్నాం, దేవుని యొక్క సమయాన్ని దొంగిలిస్తూ తప్పిపోతున్నాం, దేవునికి సరి అయిన మరి స్థానం ఇవ్వకుండా తప్పిపోతున్నాం, మనలో మొదట ఉన్న స్థానం లేక తప్పిపోతున్నాం. ఎన్నో రకాలండి, ఒకటి కాదు రెండు కాదు. ఈనాడు విశ్వాస జీవితం అనేక రకాల దారులు తొక్కుతూ ఉంది. కనుక దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానము, అశ్షూరు చేతిలో పడకుండా నిన్ను విడిపించెదను. ఈనాడు అపవాది చేస్తున్నటువంటి అనేక కుయుక్తులు, కుట్రలు, కుతంత్రములు మరి దేవుడు మరి కట్టుదిట్టము చేస్తూ దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం. ఎందుకంటే ఆనాడు సులువుగా అవ్వను మోసం చేసినటువంటి అపవాది ఈరోజు మనకి ఎన్నో రంగుల వలయాలను చూపిస్తుందండి. ప్రపంచం ఒక రంగుల వలయముగా ఉండి మరి అపవాది తన చేతుల్లోనికి తీసుకుంటూ మనల్ని సులువుగా పడవేస్తున్నటువంటి ఈ సందర్భంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి మరి చక్కని వాగ్దానము, అశ్షూరు చేతిలో పడకుండా అంటే అపవాది చేతిలో పడకుండా నిన్ను విడిపించెదను. దేవుడి ఇచ్చి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్న మీ అందరి జీవితాల్లో తప్పక నెరవేర్చినట్లు మరి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ మహాగణుడ ఘనమైన తండ్రి, మీ పాదములకి ఏలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఎంతోమంది యవ్వన బిడ్డలు ప్రవ్వా, వారి చేతుల్లోనే రంగుల వలయము ప్రవ్వా అపవాది చేతుల్లో పడిపోతున్నారు ప్రవ్వా. ఈ యొక్క సెల్ ఫోన్ అనేటటువంటి రంగుల వలయం నుంచి ప్రజల్ని విడిపిస్తానని, వాడి చేతిలో పడకుండా నాయన మీరు కాపాడుతానని వాగ్దానం చేసినందుకు మీకు వందనాలు ప్రభా.
అయ్యా అనేక రకాలైనటువంటి నా తండ్రి దురలవాట్లకు బానిసలైపోయిన బిడ్డల్ని ఆ అపవాది చెరలో నుంచి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. రకరకాలైనటువంటి అయ్యా కుటుంబ పోరాటాలలో అపవాది చెరలో ఉన్నటువంటి అటు కుటుంబాలను విడుదల ప్రకటిస్తున్నాము యేసునామంలో ప్రభువా. అయ్యా చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. భారతదేశాన్ని దీవించండి అయ్యా, తెలుగు రాష్ట్రాలను దీవించండి. అప్పుల భారం అనే చెర నుంచి, ఆ అశ్రు చేతిలో నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాము యేసునామం. సంఘాలను అశ్రు చేతిలో నుంచి విడిపించండి అయ్యా. విశ్వాసుల జీవితాలను అశ్రు చేతిలో నుంచి విడిపించండి. ప్రతి విధమైన దురాత్మ, అంధకార, చీకటి బంధకాల చేత బంధింపబడిన ప్రజలకు విడుదల ప్రకటిస్తున్నామే యేసునామంలో తండ్రి. అయ్యా పూట గడవటమే కష్టంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా. చదువులు జ్ఞానము లేక నాయనా యవ్వన బిడ్డలు వారి మానసిక ఒత్తిడి నుంచి బయటికి తీయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా చదివి ఖాళీగా ఉన్న బిడ్డలకు, నిరుద్యోగులుగా ఉన్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి అయ్యా. ప్రైవేట్ ఉద్యోగస్తులు మీరు ఆశీర్వదించండి. 10th క్లాస్ రిజల్ట్ కూడా నా తండ్రి చక్కగా వచ్చుటకు సహాయం దయచేయమని, ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ఆయా రకాల వ్యాధుల చేత బాధపడుచున్న బిడ్డలు ఆ అశ్రు చేతిలో నుంచి, ఆ భయంకరమైన దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మీరు విడిపించమని, మీరు చేస్తున్న వాగ్దానాలను అన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఈరోజు నాయన మా అందరి చుట్టూ మీ కాపుదలను నిరంతరము ఇస్తానని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తూ, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ, నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ యూ.